నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లా సోమవరం గ్రామంలో ఘనంగా శ్రీ సోమ బసవేశ్వర ధ్యాన మందిరం 4వ వార్షికోత్సవ సంబరాలు. అనంతపురం జిల్లా కందుకూరులోని పాత శివాలయంలో 82వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం. బాపట్ల జిల్లా కర్లపాలెంలోని శ్రీ గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం సజ్జన సాంగత్యం. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. తూర్పు గోదావరి జిల్లా ఎస్ ముప్పవరంలోని అర్ధనారీశ్వర పిరమిడ్ లో ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు. నిర్మల్ జిల్లా తానూరులోని వాగ్దేవి విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులకు ధ్యాన శిక్షణ. ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవారం గ్రామంలో శ్రీ సోమ బసవేశ్వర ధ్యాన మందిరం 4వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించి శాకాహార ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం జరిగిన సభా కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు చెన్నకేశ్వరరావు సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ధ్యాన వ్యవసాయం గురించి తెలియజేయాలని, అలాగే యువత ధ్యానం చేసే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్రహ్మ విద్వరిష్ట జక్కా పద్మ, మానస సరోవరం ధ్యాన ఆశ్రమ నిర్వాహకులు కళ్లం రామిరెడ్డిలు విచ్చేసి జ్ఞాన సందేశమిచ్చారు. అనంతరం కుమారి నీలిమ, హేమలత, రమ్యలు తమ నృత్య ప్రదర్శనతో అందరినీ అలరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీలో గల ప్రకృతి వ్యాలీలో పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్ర కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 2వ రోజు ప్రకృతి వ్యాలీ ఫౌండర్ ధ్యానరత్న దాట్ల రాయ జగపతిరాజ్, సీనియర్ పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ డాక్టర్ గోపాలకృష్ణ అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం ధ్యాన గాన తంబురా డాక్టర్ పిప్పళ్ల ప్రసాద్ బృందం నిర్వహించిన సంగీతనాథ ధ్యానం ధ్యానులకు విశేషంగా అలరించింది. అలాగే ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానులకు మంచి వినోదాన్ని అందించాయి. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్, స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్, పిఎస్ఎస్ఎం మహాకరుణ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ప్రోగ్రాం ఉన్నప్పుడు లేనప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ఆయన దగ్గర నుంచి ఈ ధ్యాన ఆరోగ్య సూత్రాలని, ప్రకృతి నుంచి ఎలా మనం అభివృద్ధి చెందాలి అనే విషయాలు చాలా కూలంకషంగా చర్చించి తెలుసుకోవడం జరిగింది. నిజానికి ఈరోజు మనం ఈ ప్రకృతి వ్యాలీ పేరిట ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి పెద్ద పెద్ద పిరమిడ్ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం నాకు అర్థమైనంత వరకు ఒక 10 పైసలు మాత్రమే మనం ఇప్పుడు ఇంకా చూస్తున్నాం. ఈ వినాశనాలు, ప్రళయాలు ఎందుకని ఎన్నో అడిగారు. అడిగితే పరమశివుడు పార్వతీదేవికి ఎందుకు ఏమిటి అని మాటలు చెప్పలే. ఇప్పుడు మీరు ఒక గుడ్డివాడు కాంతి గురించి అతనికి ఎంతసేపు చెప్తే కాంతి అర్థమవుతుందా? గుడ్డివాడు కాంతి గురించి అడిగాడు అనుకోండి, కాంతిని కానీ చీకటిని కానీ రెండు ఎప్పుడు అతనికి ఏమీ తెలియదు, ఏ రోజు చూడలేదు, ఎప్పుడూ తెలియని అనుభవం లేని అతనికి ఆ రంగు గురించో కాంతి గురించో ఎంతసేపు బోధించినా ఏమీ కాదు. కాబట్టి వాడికి ఏం చేయాలి? వాడికి చూసే దృష్టిని తెప్పిస్తే తనే చూసి కాంతేది, ఎరిపేది, తెలిపేది, నలిపేది అని చూడగలుగుతాడు. చూసినప్పుడు అదేంటో అతనికి అర్థమవుతుంది. అలాగే మన జీవితాల్లో ఎదురైన సమస్యలకి ఎందుకు ఇలా ఉంది, ఎందుకు అలా ఉంది అని ఎవరినైనా అడిగితే మనకి ఎంత చెప్పినా
అది అర్థం అవ్వదు. వరకు అర్థం అవ్వచ్చు కానీ అది విషయాన్ని అవగతం చేసుకోలేము. నిడదవోలు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా ఎస్ ముప్పవరంలోని అర్ధనారేశ్వర పిరమిడ్ లో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాధా పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆత్మ గురించి అలాగే సంసారంలో నిర్వాణం గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గంగా భవానీ, శ్రీనివాస్, అనంతలక్ష్మి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానం అంటే ఏంటండి? కళ్ళు మూసి కూర్చుంటా సాధన. సాధన కోసం 1 గంటన్నా మీరు కూర్చోండి అన్నారు. ధ్యానం అంటే గురువు గారు ఏం చెప్తారు? వర్తమానంలో బతకటము, కామన్ సెన్స్తో జీవిస్తామని చెప్తారు. వర్తమానంలో బ్రతకాలి. బుద్ధుడు అంటాడు, మీరు చచ్చిపోయిన క్షణాల్లో బ్రతుకుతున్నారు, బతుకున్న క్షణంలో బతకటం లేదు. బతుకున్న క్షణం ఏదండి? వర్తమానం. నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం భైన్సా ఆధ్వర్యంలో తానూరు మండల కేంద్రంలోని వాగ్దేవి విద్యానికేతన్ హైస్కూల్లో కరస్పాండెంట్ డైరెక్టర్ అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ ఉషా కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం విశిష్టత, ధ్యానంతో విద్యార్థులకు ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజేశ్వర్, ఉపాధ్యాయులు భోజరాం, షకీల్ పాల్గొన్నారు. మామిడి చెట్టు పెడితే మామిడి చెట్టు వస్తుంది, యాప చెట్టు పెడితే యాప చెట్టు వస్తుంది, యాప చెట్టు పెడితే మామిడి చెట్టు వస్తుందా? ఈ రోజే డిసైడ్ కాండి మీరు ఏం కావాలంటే అది అవుతారు. అందుకే ప్రేమతో మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, అర్థం చేసుకొని మాట్లాడు, మనసిప్పి మాట్లాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, పూర్తిగిన తర్వాత మాట్లాడు, మనసు నొప్పించకుండా మాట్లాడు, మరి తక్కువ మాట్లాడు. అప్పుడు శక్తితో నిండి ఉంటాం. అర్థమవుతుందా? నా భాష అర్థమవుతుందా? అందుకోసమే సమయం వృధా చేయకండి. మీ ఊరే బిఎస్కే కేంద్రం ఉండే బిఎస్కే బాల సంస్కారం కేంద్రం పోండి, స్వాధ్యాయకు పోండి, త్రికాల సంధ్య నేర్చుకోండి. ఏది లేకుంటే సమయం వృధా కాకుండా ఇట్లా కళ్ళు మూసుకొని రోజంతా చదివినాక ఇంటికి పోయినాక 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. ఎన్ని నిమిషాలు? పాండురంగాపురం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో పాండురంగాపురం గ్రామంలో మహాకరుణ శాకాహార సద్భావన యాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానులు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు తెలియజేసి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో ఈరోజు అంటే ఇక్కడ ధ్యానం ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా, వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు శాకాహార సద్భావన యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ శాకాహార సద్భావన యాత్రకు మహావతార్ బాబాజీ వారిని, లాహిరి మహాశైలిని, యుక్తేశ్వరగిరిని, మన బ్రహ్మర్షి పితామహ పత్రి గారిని, స్వర్ణమాల అమ్మగారిని, సదానంద యోగ్ గారిని, సప్త ఋషుల్ని, పరమ గురుమండలిని, ఆస్ట్రల్ మాస్టర్స్ని, శంబాలా మాస్టర్స్ని అందరినీ ఆహ్వానించుకుంటున్నాం. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం, కృతజ్ఞతలు. అనంతపురం జిల్లా కందుకూరు గ్రామంలో పాత శివాలయం వద్ద 82వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మొదటి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా మహాభారతంలోని పలు అంశాలను అలాగే భగవద్గీత గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వచ్చింది ఒకసారి చూడాలనుకున్నాడు, అంతవరకు రగిలిపోతున్నాడు. ఎవరు? అర్జునుడు. ఏంది? ఎప్పుడప్పుడు యుద్ధంలోకి వెళ్తామా? అధర్మపరులైనటువంటి దుర్యోధనాదులు చేసినటువంటి తప్పులు అన్నీ ఇన్ని కాదు, వాళ్ళు చేసిన ద్రోహాలు అన్నీ ఇన్ని కాదు, అన్నీ పూర్తిగా ప్రతీకార భావంతో రగులుతాండాయి అర్జునులో. వాళ్ళు చేసిన హింసలు, వాళ్ళు చేసిన పరాభవాలు, వాళ్ళకి వీళ్ళకి చేసిన కీడు, తర్వాత ప్రజల్ని ఎలా పీడిస్తున్నారో అన్నీ విని వాళ్ళని ఎప్పుడెప్పుడు వాళ్ళను అధర్మాత్ములను పూర్తిగా తుడిచేద్దామనే భావంలో బలంగా నిర్ణయించుకున్నాడు యుద్ధానికి పోయే ముందు.
సూర్య పౌర్ణమి సందర్భంగా PSSM వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని మూల చైతన్య పిరమిడ్లో మౌన ధ్యానం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ స్వర్ణలతారెడ్డి సూర్య పౌర్ణమి విశిష్టత, ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానం అద్భుతమైన వరమని, ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేసి ధ్యాన బాటలో నడవాలని కోరారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ములుగు జిల్లా కమలాపురంలోని పిరమిడ్ మాస్టర్ పార్వతీదేవి గృహంలో శ్రీ సత్యదేవ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా PSSM ములుగు జిల్లా అధ్యక్షులు వకుళాభరణం రఘుపతి, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ శోభ పాల్గొని ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ పార్వతీదేవిని ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 130 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. వచ్చిన ప్రకృతి మొత్తం దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా పేరు పేరిన నా ఆత్మ ప్రణామాలు తెలియజేసి దీన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. అయితే పోయిన సంవత్సరమే నేను దీన్ని నిర్వర్తించాలని అనుకున్నాను, కానీ కుదరలేదు. అది అనుకున్నప్పుడు మాట బయటికి ప్రకృతికి ఇచ్చేసాను కదా, దాన్ని ఎలాగన్నా సరే నిలబెట్టాలని చెప్పి గట్టి పట్టుదలతో ఇది చేయడం జరిగిందండి. అయితే ఎందుకంటే ప్రతిరోజు రాత్రి 8 నుంచి 9 వరకు జ్ఞానం మెడిటేషన్ క్లాస్ ఉంటుంది. ఇక్కడ ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు, మీకు ఏం అభ్యంతరం లేదు. ఇంకా గంటలు కూడా ఎక్కువ చేసుకోవచ్చు, అంటే మీ టైంని బట్టి చేసుకోవచ్చు అండి. అలాగే మా దగ్గరికి అందరూ వస్తూ ఉంటారు కనుక వాళ్ళు ఖాళీగా కూర్చుని అయ్యి చెప్పుకోకుండా కొంచెం జ్ఞానం చేయండి, వాళ్ళ పని అయ్యాక మీ పని వస్తుంది అని చెప్పి అలా కూడా పెట్టాలనే ఉద్దేశంతో కూడా పెట్టాను. చాలామంది పెడి మీద కూర్చుని జ్ఞాతకం అయ్యి చెబుతుంటే అమ్మగారు మీరు జ్ఞానం చేస్తారా అని అడుగుతున్నారు. బోర్డు ఉంటే ఇంకా బయట వడ్డీ వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. కోనసీమ జిల్లా ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాల్లో 108 సోమవారాలు ఇంటింటా ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 42వ సోమవారం PSSM కోనసీమ అధ్యక్షులు వానపల్లిపాలెం గురువు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ గుప్తా, డాక్టర్ భాస్కర్రావు, వెంకట్రావులు పాల్గొని వెదురుపాక గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు విద్యార్థులకు ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టత గురించి తెలియజేశారు. అనంతరం గ్రామస్తులచే సామూహిక ధ్యానం చేయించారు. మీ అందరికీ ఈరోజు కొత్త విషయం నేర్పుతాం, ఓకేనా? ఆ విషయం ఏంటో తెలుసా మీకు? ఓకే, దీన్ని మెడిటేషన్ అంటున్నాం. తెలుగులో ఏమంటారంటే ధ్యానం. మనం ధ్యానం చేయాలి. ఎందుకు చేయాలో తెలుసా మీకు? మన బ్రెయిన్ ఆటోమేటిక్గా షార్ప్ అయ్యి మనం చదువుకుంటున్నాం కదా, ఇప్పుడు చదువుతున్నామా, స్కూల్లో చదువుకున్నామా, చదువుతున్నప్పుడు మనకి బుర్రలో అప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు చదువుతావు తర్వాత మర్చిపోతూ ఉంటాం, అవునా? క్లాస్లో చెప్పింది సరిగ్గా వినవు, మనం వింటున్నామా? విన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన బుర్రలోకి పెరిగిపోతూ ఉంటాయి, అవునా? సార్లు ఈరోజు ఈ చాప్టర్ చెప్పారా, మరి ఇవన్నీ గుర్తుండాలా, మనకి ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలా? ఇవన్నీ రావాలంటే మనం మెడిటేషన్ అనేది చేయాలి. ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. మీరు అందరూ కూర్చున్నారు కదా, వేలల్లో వేలు ఇలా పెట్టండి. క్లోజ్ యువర్ ఐస్. మాఘ పౌర్ణమి సందర్భంగా బాపట్ల జిల్లా కర్లపాలెంలోని శ్రీ గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం, సజ్జన సాంగత్యం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శివరామకృష్ణ, అనిల్ ప్రసాద్ విచ్చేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం అందించారు. అనంతరం ధ్యానులకు ధ్యాన ప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. ధ్యాన కేంద్రం వ్యవస్థాపకులు చంద్రశేఖరరావు, లీలాకుమారి దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయసారథి
పార్థసారథి విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఒకసారి ముందు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చింటే ఇంకెక్కడికి నాకు తెలియదు. ముందు అక్కడికి వచ్చాను, చూస్తే ఆ 3వ పిరమిడ్ అద్భుతంగా అనిపించింది. తర్వాత ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చి చూస్తే పైకి వచ్చాము. సెకండ్ ఫ్లోర్లో డైరెక్ట్గా థర్డ్ ఫ్లోర్ వద్దామని చెప్పి ఏంటంటే వాడు సార్ మన ఇంట్లో రండి అని చెప్పంటే ఎందుకంటే ఖరీదు ఉంది కదా, వెళ్తామంటే కార్యకర్తలు మా ఇంట్లో పిరమిడ్ చూడండి. ఆల్రెడీ పిరమిడ్ ఉంది కదా, మా ఇంకో పిరమిడ్ ఏంటన్నా లేదు సార్ లోపల పిరమిడ్ చూడండి. లోపలికి వెళ్ళి చూస్తే ఒక బెడ్రూమ్నే పిరమిడ్గా మార్చేశారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. మానవ జీవితం తీసుకున్నది మనం నేర్చుకోవడానికి, ఇతరులకు నేర్పించేందుకు అని తెలిపారు. మనలో ఆత్మజ్ఞానం నిండుగా ఉంటే ఎలాంటి సమస్య అయినా చిన్నదిగా కనబడుతుందని తెలియజేశారు. అలాగే వేమన పద్యాలు, వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వాల ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పరమ గురువు ఉన్నాడు, ఆ పరమ గురువు చెప్పాడు, ఇంకా అతి దగ్గరలో నేను శరీరాన్ని వదిలేస్తున్నాను, ఆ శరీరాన్ని వదిలేస్తున్నాను కాబట్టి నువ్వు ఎలాగైనా సరే పలానా రోజు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తే శరీరాన్ని వదిలే లోపల నా యొక్క బలమ జ్ఞానం అంతా కూడా నీకు ఇచ్చేసి నేను శరీరం వదిలేస్తానని ఆయన చెప్పాడు. అంబికా శివయోగి ఏమి ఆ యొక్క అభిరామ వాళ్ళ గురువు పేరు. అలా చెప్పిన తర్వాత పాపం ఈ యొక్క వేమారెడ్డికి చెప్పి ఆయన నేను మా గురువు దగ్గరికి వెళ్తానని చెప్పిపోయాడు. పోతే మధ్యలో ఒక పెద్ద పులి వచ్చింది. పులి పాపం తిప్పలాడి అతను ఆ గురువు దగ్గరికి చేరుకోకుండా వెళ్ళిపోయాడు. వెంటనే ఈ వేమారెడ్డి ఏమి ఇంకా రాలేదని పాపము ఎదలాడుకుంటా ఆ గురువు దగ్గరికి ఈ వేమారెడ్డి పోయాడు. వేమారెడ్డి పోయి ఈ విధంగా మా విరామ వచ్చాడు ఆ స్వామీజీ అడిగితే, లేదు నాయన, భగవంతుడు ఎవరినైతే ఇక్కడ చేర్చాలనుకున్నాడో వాళ్ళనే చేర్చినాడు, నువ్వే ఇక్కడ రావాల్సిన వాడివి. నిజామాబాద్ జిల్లాలోని పాలికొండ గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకటేష్ చే ధ్యానం భగవద్గీత సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్లు ఆత్మజ్ఞాన బోధకులు సునీత వెంకట్ అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. మనలోనే పరమాత్ముడు ఉన్నాడన్న సంగతి అందరూ గ్రహించాలని సూచించారు. అలాగే భగవద్గీతలోని పలు అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం ఎర్రాయపల్లి ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొండన్న ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. కలియుగంలో మోక్షానికి ఏకైక మార్గము భగవన్నామ స్మరణ అని తెలియజేశారు. అలాగే ధ్యానం సజ్జన సాంగత్యం సేవ ధ్యాన ప్రచారం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటే మోక్షానికి అర్హత సంపాదించుకోవచ్చని వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. రామే మనోరమే రామే
సహస్రనామ తత్తుల్యం తత్తుల్యం రామనామ వరాననే శ్రీ రామనామ వరాననే. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ హేమలత విచ్చేసి ధ్యానులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 7 చక్రాల గురించి వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. 3 అవస్థలు దాటి కుండలిని యాక్టివేషన్ అయితే ఎప్పుడు మనం చెప్పుకుంటుంటాం కదా, మన వెన్నెముకకి వెనక భాగంలో ఎప్పుడైతే ఆ వెన్నెముకలో కొన్ని నాడుల కూడలు ఉన్నాయి, వాటిని చక్రాస్ ఉన్నాయి. ఆ మూలాధారము, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార అని చక్రాస్ ఉన్నాయి. ఇవి యాక్టివేషన్ ఎప్పుడైతే అయ్యే కొద్దీ ఈ 3 స్థితులను దాటి తురీయాతీత స్థితికి వెళ్తాడు. అందుకే కొన్ని గంటలైనా, కొన్ని రోజులైనా, కొన్ని సంవత్సరాలైనా అలాంటి స్థితిలో ఉన్నవానికి మనం ఋషుల గురించి చెప్పుకుంటుంటాం. వాళ్ళ చుట్టూ పుట్టలు పెరిగిపోయినా, గోర్లు పెరిగిపోయినా, వెంట్రుకలు పెరిగిపోయినా వాళ్ళకి ఏమి స్థితి ఉండదు. రమణ మహర్షుల వారిని చెప్తే ఆయనకి గండ్రచీమగా ఆయన తొడ కింద కుట్టి రక్తం అంతా మడుగులలాగా అయ్యేదంట. అయినా కానీ ఆయనకి శరీరం పైన ధ్యాసం లేదు. ప్రకాశం జిల్లా పామూరులోని శ్రీ పత్రి సాయి జ్ఞానబోధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పామూరు పిరమిడ్ మాస్టర్లచే సత్సంగం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పిరమిడ్ మాస్టర్లు శివ ఆళ్లహరి, చైతన్య లక్ష్మిలు పాల్గొని తమ అమూల్యమైన జ్ఞానాన్ని అందరికీ పంచారు. అనంతరం పామూరు మాస్టర్లు అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. చదువు చేయించడం ఇలా చేయొచ్చు కదా, భగవంతుడు ఎందుకు ఇలా పట్టించుకోకుండా ఉన్నారు అనే కొన్ని ఆలోచనలు ఉండేవి. సో ఆలోచనలు బేస్ చేసుకొని ఏమైందంటే, నేను ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ చిన్న పిల్లలు కనిపించేవాళ్ళు సార్. చెన్నై దగ్గర రైల్వే స్టేషన్లో వాటిలో నన్ను అన్నిటికన్నా మార్చిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను చలించింది, నిజంగా అసలు భగవంతుడు ఉన్నాడా, మనమే భగవంతుడికి వదిలేసి దండం పెడతాము, గుళ్ళకి వెళ్తాము, నిజంగా భగవంతుడు శక్తిమంతుడు కదా, ఈ విధంగా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎందుకు ఆ కష్టం, ఆయన అనుకుంటే అందరూ ఒకే ఉండొచ్చు కదా అనే ఆలోచన పడింది. బ్రహ్మోత్సవాలు ఆయన బంగారు ఊగుతా ఉన్నాడు. సో మొదలే లోపల ఇది ఉంది, ప్రాబ్లం ఉంది. సో వెంటనే ఈయన భగవంతుడా ఆయన ఇద్దరిని పెట్టుకుని బంగారు ఊగుతూ ఉన్నాడు. మరి అక్కడేమో బయట చూస్తే పిల్లలు ఆహారం కోసం బయట ఎదుగుతున్నారు. చూడండి, ఆ క్వశ్చన్ పడిందో గురువు గమ్ముకున్నాడు, గురువు మంతానే ఉన్నాడు, మనకు తెలియదు. కోనసీమ జిల్లా టెకి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మేడిసెలమట్ట కృష్ణ పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఒంగోలులోని నన్నూరి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నన్నూరి వాసంతి, నన్నూరి శ్రీనివాసరావు నిర్వహణలో మాఘ పౌర్ణమి ధ్యానం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నూరి వాసంతి పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేశారు. అలాగే మాఘ పౌర్ణమి విశిష్టత, ధ్యానం విశిష్టత గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఇవి ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటాయి, కానీ అవి ఉన్నాయనే విషయం కూడా మనకి అర్థం కాదు. మరి ఇవి వదిలిపెట్టి
పారిపోయే వాళ్ళు ఎవరనంటే సన్యాసులు. అంటే ఇంకా మేమేదో సాధించాలని వెళ్ళే వాళ్ళు సన్యాసులు. మరి సంసారులు వాళ్ళు ఏంటనంటే ఈ అర్షడ్ వర్గాల్లో చిక్కుకొని ఉంటారు. యోగి అన్న వాళ్ళు ఏం చేస్తారంటే మరి అన్నిట్లో ఉంటూ అందరిలో ఉంటూ దేనికి కూడా అంటించుకోకుండా ఉంటారు. అంటే అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్. అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటారు. అన్నిట్లో ఉంటారు, అన్ని పనులు చేసుకుంటారు, కానీ దేని మీద కూడా అంటించుకోరు. వాళ్ళని యోగులు అని చెప్పి మనము అనవచ్చు. శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వింజేటమ్మ కొండ దగ్గర ప్రకృతిలో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. పౌర్ణమి ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమాన్ని షిరిడి సాయి పిరమిడ్ ఆర్గనైజర్లు రాజ్యలక్ష్మి, మురళీకృష్ణ, రాజమ్మ, సరళ, నారాయణమ్మ, సుశీల, పద్మలు నిర్వహించారు. ఇందులో 60 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఒకప్పుడు తెలియలేదు, కానీ అసలైన స్థితి పట్టుకుంటే మిగతా అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి అనేది చెప్తుంటే వింటుంటే విచిత్రం అనిపిస్తుంది అనమాట. ఇది వదిలేసి దాన్ని పట్టుకుంటా ఉంటే ఇవన్నీ అట జరుగుతాయని. కానీ అది వాళ్ళు అనుభవించి మహా పురుషులు చెప్పినటువంటి సత్యం అది. కాబట్టి దాని వైపే మనం అడుగులు వేస్తే చాలా అద్భుతం జరిగింది. ఇవాళ నాకు అది జరిగింది ఇక్కడ. అయితే దీనికి అందరికి కూడా రాజ్యలక్ష్మి అక్కకే థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సమీపంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య క్షేత్రం నాంపల్లి గుట్టపైన మెగా పిరమిడ్ కోసం ప్రతి శుక్రవారం సంకల్ప ధ్యానం నిర్వహిస్తున్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివ, అనిత, ప్రవీణ్, సిద్ధిరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పిరమిడ్ నిర్మాణం గురించి చర్చించారు. ధ్యాన జ్ఞాన కార్యక్రమం అనంతరం పిరమిడ్ మాస్టర్ అనిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ బాలయోగేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ సలాది సత్యరాజు ఆధ్వర్యంలో ఒక్కరోజు ధ్యాన శిక్షణా తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం జ్ఞానదాత శివను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 120 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మామేకం చరణం వ్రజ అహంతో సర్వ పాపేభ్యో మోక్షాయిసామి మాసు సహా సర్వధర్మాను పరిత్యజ మాం ఏకం చరణం వ్రజ అంటే పత్రిసారి చెప్పక ముందు చాలామంది పండితులు ఎంత భగవద్గీత 701 శ్లోకం చదివే వాళ్ళకు కూడా చాలామందికి అర్థం కాలేదు. అంటే అన్ని ధర్మాలను విడిచిపెట్టి నాకు శరణం పొందు అన్నారు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. దాని అంతరార్థం ఏమిటి అంటే అన్ని ధర్మాలు విడిచిపెట్టిస్తే చాలామంది ఏం చేశారంటే కొంతమందికి ఈ ధ్యానం తెలియక అర్థం కాక ఈ సర్వధర్మాన్ని అంటే ఆస్తిని విడిచిపెట్టేసి, కుటుంబాన్ని విడిచిపెట్టేసి, సంపదను విడిచిపెట్టేసి, ఉద్యోగాలను విడిచిపెట్టేసి ఏదో విమానాలకి వెళ్ళిపోయి వైరాగ్యం చెందడం అనుకున్నారు. కానీ అక్కడ కూడా ముక్తి లేదు. సర్వధర్మాను పరిత్యజ మాం ఏకం చరణం వ్రజ అంటే కృష్ణ పరమాత్మ ఎక్కడున్నారు? ఆత్మవత్ సర్వభూతాన్ని యహ ప్రసిద్ధ సా పండిత. ఆత్మపరంగా అందరిలో ఉన్నది నేనే కదా. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. రాజ్యలక్ష్మి, మురళీకృష్ణ, రాజమ్మ, సరళ, నారాయణమ్మ, సుశీల, పద్మలు నిర్వహించారు. ఇందులో 60 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఒకప్పుడు తెలియలేదు, కానీ అసలైన స్థితి పట్టుకుంటే మిగతా అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి అనేది చెప్తుంటే వింటుంటే విచిత్రం అనిపిస్తుంది అనమాట. ఇది వదిలేసి దాన్ని పట్టుకుంటా ఉంటే ఇవన్నీ అట జరుగుతాయని. కానీ అది వాళ్ళు అనుభవించి మహా పురుషులు చెప్పినటువంటి సత్యం అది. కాబట్టి దాని వైపే మనం అడుగులు వేస్తే చాలా అద్భుతం జరిగింది. ఇవాళ నాకు అది జరిగింది ఇక్కడ. అయితే దీనికి అందరికి కూడా రాజ్యలక్ష్మి అక్కకే థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సమీపంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య క్షేత్రం నాంపల్లి గుట్టపైన మెగా పిరమిడ్ కోసం ప్రతి శుక్రవారం సంకల్ప ధ్యానం నిర్వహిస్తున్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివ, అనిత, ప్రవీణ్, సిద్ధిరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పిరమిడ్ నిర్మాణం గురించి చర్చించారు. ధ్యాన జ్ఞాన కార్యక్రమం అనంతరం పిరమిడ్ మాస్టర్ అనిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ బాలయోగేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ సలాది సత్యరాజు ఆధ్వర్యంలో ఒక్కరోజు ధ్యాన శిక్షణా తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం జ్ఞానదాత శివను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 120 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మామేకం చరణం వ్రజ అహంతో సర్వ పాపేభ్యో మోక్షాయిసామి మాసు సహా సర్వధర్మాను పరిత్యజ మాం ఏకం చరణం వ్రజ అంటే పత్రిసారి చెప్పక ముందు చాలామంది పండితులు ఎంత భగవద్గీత 701 శ్లోకం చదివే వాళ్ళకు కూడా చాలామందికి అర్థం కాలేదు. అంటే అన్ని ధర్మాలను విడిచిపెట్టి నాకు శరణం పొందు అన్నారు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. దాని అంతరార్థం ఏమిటి అంటే అన్ని ధర్మాలు విడిచిపెట్టిస్తే చాలామంది ఏం చేశారంటే కొంతమందికి ఈ ధ్యానం తెలియక అర్థం కాక ఈ సర్వధర్మాన్ని అంటే ఆస్తిని విడిచిపెట్టేసి, కుటుంబాన్ని విడిచిపెట్టేసి, సంపదను విడిచిపెట్టేసి, ఉద్యోగాలు విడిచిపెట్టేసి ఏదో విమాలయానికి వెళ్ళిపోయి వైరాగ్యం చెందడం అనుకున్నారు. కానీ అక్కడ కూడా ముక్తి లేదు. సర్వధర్మాను పరిత్యజ మాం ఏకం చరణం వ్రజ అంటే కృష్ణ పరమాత్మ ఎక్కడున్నారు? ఆత్మవత్ సర్వభూతాన్ని యహ పశ్చిత సా పండిత, ఆత్మపరంగా అందరిలో ఉన్నది నేనే కదా. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం.